వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. i24 న్యూస్ తెలుగుకు స్వాగతం. జై శ్రీరామ్. బజరంగ బజరంగ इस देश का बोल. 5 సంవత్సరాల అరాచక అవినీతి అక్రమాల ప్రభుత్వాన్ని పాలదోలి నూతనంగా ప్రజలు తీర్పు ఇవ్వడం జరిగింది. మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో స్పష్టమైన తీర్పు, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఎన్డీఏ కూటమితోనే సాధ్యమని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయి పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో, అదేవిధంగా నరేంద్ర మోడీ గారి ఆశీర్వాదంతో ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేసే దిశగా రానున్న రోజుల్లోని రాష్ట్ర వ్యాప్తంగా కూడా అభివృద్ధి చెందబోతూ ఉంది. గత పాలకులు అనేక రకాలుగా రాష్ట్రాన్ని విధ్వంసం చేసి రాజధాని లేని రాష్ట్రంగా, అభివృద్ధి లేని రాష్ట్రంగా, యువతకి ఉద్యోగాలు లేని రాష్ట్రంగా చేసిన సందర్భంలో ప్రజలంతా కూడా నివురు గప్పిన నిప్పులాగా ఒక అగ్నిపర్వతం వలె బద్దలై ఈరోజు బ్యాలెట్ బాక్సులు బద్దలై ఎన్డీఏ కూటమి అభ్యర్థులు గెలిపే లక్ష్యంగా సైలెంట్ కిల్లింగ్ లాగా సైలెంట్ ఓట్లేసి అత్యధిక మెజార్టీతో ఎన్డీఏ కూటమి సభ్యులను గెలిపించడం ఏదైతే ఉందో దీనికి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చంపబెట్టు లాంటిది. ఏ నవరత్నాలంటూ చెప్తూ తిరుగుబాటు పడి ఎగిరెగిరి పడినటువంటి జగన్మోహన్ రెడ్డికి అయ్యే 9 నుంచి 11 సీట్లు ఇవ్వడం ఏదైతే ఉందో ఇది ప్రజలు విజ్ఞత కలిగినటువంటి ప్రజలు, అభివృద్ధి కోరుకున్నటువంటి ప్రజలు ఈరోజు ఎన్డీఏ కూటమికి పట్టం కట్టడం. రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్ దేశంలో రాష్ట్రంలో ఉన్నటువంటి 175 నియోజకవర్గాల్లోని విజయవాడ పార్లమెంట్లో ఉన్నటువంటి 7 సీట్లు కూడా తెలుగుదేశం పార్టీ బీజేపీ సభ్యులు గెలవడం జరిగింది. తప్పకుండా ఈ నియోజకవర్గం కూడా, నందిగామ నియోజకవర్గం కూడా 175 సీట్లలోని అభివృద్ధి చెందిన నియోజకవర్గంగా రానున్న రోజుల్లోని ఎమ్మెల్యే సౌమ్య గారి నాయకత్వంలో అభివృద్ధి చెందుతని, ఈ యొక్క నందిగామ ప్రజలు కష్టాలు తీరబోతూ ఉన్నాయని, నందిగామ 5 సంవత్సరాలుగా ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యల పరిష్కారం ఎన్డీఏ కూటమి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఎమ్మెల్యే సౌమ్య గారితోనే సాధ్యం అవుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, రానున్నది మంచి రోజులని చెప్పి చంద్రబాబు నాయుడు గారు వెచ్చనున్నటువంటి నాయకుడు, నరేంద్ర మోడీ గారు ప్రపంచ దేశాల్లో భారతదేశాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తా ఉన్నారో అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని పురంధేశ్వరి గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ కూడా అంతే వేగవంతంగా అభివృద్ధి చెందుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సౌమ్య గారికి శుభాభినందనలు, శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాం. నరేంద్ర మోడీ గారికి భారత్ మాతా కి, భారత్ మాతా కి. వర్ధిల్లాలి నరేంద్ర మోడీ గారి నాయకత్వం, వర్ధిల్లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, వర్ధిల్లాలి పురంధేశ్వరి గారి నాయకత్వం, వర్ధిల్లాలి అడ్డూరి శ్రీరామ్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి కేసినేని చిన్ని గారి నాయకత్వం, వర్ధిల్లాలి తంగిరాల సౌమ్య గారి నాయకత్వం. భారత్ మాతా కి, భారత్ మాతా కి, భారత్ మాతా కి. సార్, మరి ఇప్పుడు మీరు బీజేపీ అన్ని స్థానాలు గెలుచుకున్నారు కదా, జనసేన కూడా అలాగే అయింది, దానిపై మీ స్పందన? అదే చెప్పడం జరుగుతూ ఉంది. రాష్ట్రంలో ఉన్నటువంటి గత పాలకులకి 151 సీట్లు ఇస్తే దుర్మార్గంగా దాచుకొని దోచుకోవడమే లక్ష్యంగా పరిపాలన సాగిందే తప్ప అభివృద్ధి లేని రాష్ట్రంగా, రాజధాని లేని రాష్ట్రంగా, యువతలో ఉద్యోగాలు లేక పక్క రాష్ట్రాలకు తరలివెళ్ళే పరిస్థితిలోని ప్రజలంతా ఈ యొక్క ప్రభుత్వంపై ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి యొక్క తొగలక నియంత పాలనపై విసుగు చెంది ఇంత పెద్ద ఎత్తున ప్రజలు తీర్పు ఇవ్వడం జరిగింది. తప్పకుండా రానున్న రోజుల్లోని ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి ఎన్డీఏ కూటమిలోనే సాధ్యం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం.